గత కొన్ని రోజులుగా ఇంట్రెస్టింగ్ అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇది. అంటే ఇక్కడ ఒక రకంగా ఆనందకరమైనటువంటి విషయం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను మెచ్చుకుంటాను సార్. ఈ విషయంలో నేను అసలు ఎనికి తగ్గే మాట లేదు. కాకపోతే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసినటువంటి పట్టభద్రుల్ని మీరు వాలంటీర్గా మాత్రమే పనిచేస్తారని కొంత సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని కాస్త మాట్లాడకుండా ఉండి వాళ్ళని నిజంగా గౌరవ వేతనం ఇచ్చి, అంటే గౌరవ వేతనం అంటే 7,000 10,000 అని కాదు, కాస్త నిజంగానే గౌరవంగా చెప్పుకునేటువంటి వేతనం ఇచ్చి వాళ్ళకి సరైనటువంటి ఉపాధి కల్పించుంటే బాగుండేదేమో అనేటువంటి చిన్న ఆలోచన కూడా ఉంది. అవినాష్ జనగామకి ప్యానెల్లో ఉన్న ఇద్దరు మిత్రులకి నమస్కారం. అడవి తల్లి బాట లో భాగంగా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ కొండజల పవన్ కళ్యాణ్ గారు అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యం జిల్లాలో 2 రోజుల పర్యటనలో భాగంగా కురుడి ఆదివాసీ గ్రామంలో ఒక రచ్చబండ కార్యక్రమం పెట్టిండు. ఆ రచ్చబండ కార్యక్రమంలో విజయభారతి అనే మాజీ వాలంటీర్ ఒక మాట అడిగింది. సార్, మేము ఉపాధిని కోల్పోయాము, వాలంటీర్ వ్యవస్థని మీరు రద్దు చేశారు, మాకు ఏదైనా ఉపాధి కల్పించండి అంటే ఆ వాలంటీర్ వ్యవస్థ పైన ఆ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఏంటంటే, గత ప్రభుత్వం వాలంటీర్లను వంచింది, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటుకి ఎలాంటి జీవో లేదు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడు గాను, పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు గాను, పవన్ కళ్యాణ్ ఒక సినిమా యాక్టర్ గాను ఈ మాటలు మాట్లాడితే మనం చర్చ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒక ఆఫ్ ద రికార్డు మామూలు వ్యక్తి మాట్లాడినటువంటి చర్యగానే మనం చూడాలి. కానీ ఒక ఆంధ్రప్రదేశ్ కీలకమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఈ మాటలు మాట్లాడటమే మనం ఇక్కడ చర్చా కార్యక్రమంలో పెట్టుకున్నాం. అసలు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటుకు జీవో ఉందా లేదా అనేది ఒక ప్రశ్న అయితే, వాలంటీర్ వ్యవస్థకి జీతాలు ఎట్లా ఇచ్చారనేటటువంటి విషయం పైన 9-10 నెలలు అవుతున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు దాన్ని అధ్యయనం చేయకపోవటం, ఇంకొకటి ఇది వేరే శాఖ పరిధిలోకి వచ్చినప్పటికీ కూడా తన శాఖ పరిధిలో కొంత అంశం కూడా కలిసి వస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. వాలంటీర్ వ్యవస్థ జీవో ప్రకారమే ఏర్పాటైంది. 104వ జీవో ప్రకారంగా 2019లో ఈ వ్యవస్థ ఏర్పాటైంది. ప్రతి సంవత్సరం ఈ వ్యవస్థని రెన్యువల్ చేస్తారు. రెన్యువల్ చేస్తున్నప్పుడు కొత్త జీవోలు ఇస్తారు. ఇప్పటికి 5 జీవోలు ఇచ్చారు. ఫస్ట్ 104, 201, 165, 279, 156 ఈ 5 జీవోలను 5 సంవత్సరాలు విడుదల చేసి ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేశారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అనంటే, వీళ్ళకి వేతనాలు నిధి యాప్ లో ఉన్నటువంటి ట్రెజరీ ద్వారానే చెల్లించబడతాయి. అంటే గవర్నమెంట్ అప్రూవల్ తోటే గవర్నమెంట్ ఉద్యోగులకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, టెంపరరీ ఉద్యోగులకు ఎట్లయితే జీతాలు చెల్లిస్తారో గ్రామ వాలంటీర్లకు కూడా అట్లాగనే జీతాలు చెల్లిస్తారు. ఇవి 2 ప్రభుత్వ గెజిట్ లోనే ఉంటాయి, నోటిఫికేషన్ లోనే ఉంటాయి. ఇది మనం దాగనటువంటి విషయం. ఇది ఒక విషయం. ఇక రెండోది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 వ్యవస్థలు సృష్టించింది. ఒకటి గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇది పక్క గవర్నమెంట్ 1,30,000 మందిని నియమించారు, ఒక్కళ్ళని కూడా తీసేలే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం. రెండోది గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డ్ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ, ఇది ఉద్యోగాలు కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువతలకి ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక గౌరవ వేతనం ఇచ్చేటటువంటి ఒక కార్యక్రమం. ఇది వాలంటీర్ వ్యవస్థగానే చూడాలా, ప్రభుత్వ ఉద్యోగం కాదు అని స్పష్టంగా ఆ రిక్రూట్మెంట్ దగ్గరే ఉంటుంది. ఇది గౌరవ వేతనం 5,000 రూపాయలు ఫిక్స్ చేసి 2,60,000 మందిని నియమించారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసినటువంటి 5 సంవత్సరాల సేవలు దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. వీళ్ళు ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రభుత్వ పథకాలను, ప్రభుత్వ సేవలను కింది స్థాయి లాస్ట్ బాటమ్ ఆఫ్ ద పీపుల్ కూడా చేరవేయటంలో సక్సెస్ఫుల్ వ్యవస్థ అయింది. మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి అధ్యయనం చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఒక సక్సెస్ఫుల్ వ్యవస్థ. కాకపోతే దీంట్లో ఒక రాజకీయ జోక్యం ఏం జరిగింది అని అంటే, 2 విషయాల్లో తప్పు జరిగింది. ఒక విషయం ఏం తప్పు జరిగింది అని అంటే, 2024 ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాలంటీర్లు చాలా మంది రాజీనామా చేశారు. 90,000 మంది రాజీనామా చేశారు.
ఇది ఒక తప్పు జరిగితే, రెండో తప్పు ఏం జరిగింది అని అంటే, ఈ వాలంటీర్ల నియామకం అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సానుభూతి పరులను కార్యకర్తలను దీంట్లో నియమించుకుంది అనేటటువంటి ఆరోపణలు వచ్చాయి. ఇగో ఈ రెండు ఆరోపణలతోటే కొత్త ప్రభుత్వము ఈ వ్యవస్థని కొనసాగించడానికి ఇష్టపడట్లేదు. కానీ ఒక వ్యవస్థని వ్యవస్థగానే చూడాలి కానీ రాజకీయంగా చూడకూడదు. ఎందుకు అంటే ఇలాంటివే గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. రేషన్ డీలర్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా అది రాజకీయ పరమైనటువంటి వ్యవస్థగా మారింది, కానీ అట్లనే కంటిన్యూ అయింది కదా. ఇప్పుడు కూడా ఒక సక్సెస్ఫుల్ వ్యవస్థ, మీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక సక్సెస్ఫుల్ వ్యవస్థ ఏంటంటే వాలంటీర్ లాంటి ఒక సక్సెస్ఫుల్ వ్యవస్థని రాజకీయాలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది. రాజకీయాలతో సంబంధం ఉన్న 90,000 మంది ఆల్రెడీ రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏందని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళని కంటిన్యూ చేసి వాళ్ళ సేవలను ప్రభుత్వ కార్యక్రమాలు, ఇవాళ P4 లాంటి ప్రభుత్వ కార్యక్రమం తీసుకొచ్చారు, సూపర్ 6 లాంటి కొత్త పథకాలను తీసుకొచ్చారు. వాళ్ళందరినీ పేద ప్రజలకు చేరవేయాలంటే ఇట్లాంటి ఒక బాటమ్ ఆఫ్ ది సర్వీసెస్ ఉండేటటువంటి వ్యవస్థని కొనసాగిస్తే మంచిది. కానీ కొనసాగించడం వీళ్ళకి ఇష్టం లేదు, రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు. మీకు 2 కారణాలు చెప్తాను. ఒకటి, ఎన్నికలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఒక మాట చెప్పాడు. ఏ ఉద్యోగాలండి? గొర్రె సంచులు మోసుకునేటటువంటి ఉద్యోగాల అంటే ఆ వ్యవస్థ పైన చంద్రబాబు నాయుడుకి నమ్మకం లేదు. పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారు ఇదే వ్యవస్థ పైన 2 తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఒకటి, ఈ గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారానే 32,000